హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుంటే ఈ వాస్తు చిట్కాలు పాటించి చూడండి. మీకే తేడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగాలనే కోరిక ఉంటుంది. అందుకే సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను ఎంతో కొంత పొదుపు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత సంపాదించినా రూపాయి నిలవదు. వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుంది. వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంటి వాస్తు ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఆర్థికంగా మంచిగా ఉండాలంటే మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో పలు జాగ్రత్తలు చాలా అవసరం. ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తున్నారు. చీపురు విషయంలో చేసే వాస్తు తప్పులు ఆర్థికంగా ఇబ్బందికి గురి చేస్తాయని అంటున్నారు. చీపురును ఇంటి తలుపు దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేస్తే వాస్తు దోషం ఉంటుంది. చీపురు కాలికి తగలకుండా చూసుకోవాలి. దీనివల్ల ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా అశోక చెట్టుకు సంబంధించిన చెట్లు ఉంటే చాలా మంచిది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇక ఈశాన్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఈశాన్యంలో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. అలాగే ఈశాన్య దిశలో బీరువా వంటి భారీ వస్తువులు, అలాగే బరువుగా ఉన్న వస్తువులు పెట్టకూడదు. ఇక ఇంట్లో గోడలకు ప్రకృతికి సంబంధించిన అందమైన సీనరీలను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఉండే వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ప్రశాంతత లభిస్తుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అవుతుంది. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ పువ్వులు లేదా వాడిపోయిన పువ్వులను పెట్టుకోవద్దని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో వాలిపోయిన పువ్వులు ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో వాడిపోయిన పువ్వులు ఉంటే వెంటనే తీసేసేయండి. ఇక ఇంట్లో ఖచ్చితంగా ఈశాన్యంలో తులసి మొక్కను నాటాలి. దీంతో పాటు ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క కింద స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఉండే తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగవుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.